ఇజ్రాయెల్ వద్దంది. ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఐరోపా దేశాలు అస్సలు పట్టించుకోలేదు. అయినా కూడా ట్రంప్ పట్టించుకోలేదు. గాజా శాంతి మండలిని ప్రారంభించాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అయితే టారిఫ్ల మోత మోగిస్తుంటే పీస్ బోర్డు ప్రారంభోత్సవానికి గైర్హాజరీతో ట్రంప్కు షాక్ ఇచ్చింది భారత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా శాంతి మండలిని ప్రకటించారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో 35 దేశాలతో శాంతి మండలిని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి ట్రంప్ ఆధ్వర్యంలో పలువురు నేతలు సంతకాలు చేశారు. వారిలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా ఉన్నారు. ఈ మండలికి ట్రంప్ చైర్మన్గా ఉంటారు. పాకిస్తాన్ను సభ్యదేశంగా ప్రకటించారు. అయితే అత్యంత నమ్మకమైన భాగస్వామి ఇజ్రాయెల్ వ్యతిరేకిస్తున్నా కూడా పీస్ బోర్డులో పాక్కు సభ్యత్వం ఖరారు చేశారు ట్రంప్. ప్రతి ఒక్కరూ ఈ మండలిలో భాగం కావాలని ట్రంప్ కోరారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, టర్కీ, అర్జెంటీనా, ఇండోనేషియా ఈ మండలిలో చేరాయి. రష్యా కూడా మండలిలో సభ్యత్వం తీసుకోవడంపై ఆలోచిస్తోంది. గాజా శాంతి మండలి ప్రారంభోత్సవానికి భారత్, చైనా సహా ఫ్రాన్స్, యూకే, జర్మనీ, ఐరోపా దేశాలు హాజరు కాలేదు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని భారత ప్రధాని మోడీకి ట్రంప్ ఆహ్వానం పంపారు. కానీ టారిఫ్ల మోత మోగిస్తూ ఉండడంతో ప్రధాని మోడీ హాజరు కాలేదు. గ్రీన్లాండ్ విషయంలో ఐరోపా దేశాల వైఖరిని అమెరికా వ్యతిరేకిస్తూ ఉండడంతో ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ సహా పలు ఐరోపా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఐక్యరాజ్యసమితి స్థానంలో ఈ పీస్ బోర్డును పెట్టారన్న ఆరోపణలను ఖండించారు ట్రంప్. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేస్తామన్నారు. అలాగే ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉన్నా పూర్తిగా ఉపయోగించుకోలేకపోయిందని విమర్శించారు.